ఓం శాంతి 3/7/2026 మధురమైన పిల్లలు, మీకు ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీకు తండ్రి ద్వారా జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. అందుకే మీరు ఆస్తికులు. ప్రశ్న: తండ్రికి చెందిన ఏ టైటిల్ను ధర్మస్థాపకులకు ఇవ్వలేము. జవాబు: బాబా సద్గురువు. ఏ ధర్మస్థాపకుణ్ణి గురువు అనలేము. ఎందుకంటే గురువు అనగా దుఃఖం నుండి విముక్తులుగా చేసి సుఖంలోకి తీసుకువెళ్లేవారు. ధర్మస్థాపన చేసేవారి వెనుక వారి ధర్మానికి చెందిన ఆత్మలు పైనుండి కిందకొస్తారు. అంతేకాని ధర్మస్థాపన చేసేవారు ఎవరిని తీసుకువెళ్లరు. తండ్రి వచ్చినప్పుడు ఆత్మలందర్నీ ఇంటికి తీసుకువెళ్తారు. అందుకే వారు అందరికీ సద్గురువు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలోని లైన్ విన్నారు. ఇది పాపపు ప్రపంచం. ఇది పాపాత్ముల ప్రపంచమని పిల్లలకు తెలుసు కూడా. ఇది ఎంత చెడు పదం. కాని నిజంగానే ఇది పాపాత్మల ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోలేరు. తప్పకుండా పుణ్యాత్మల ప్రపంచం అనేది కూడా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. పాపాత్మల ప్రపంచాన్ని నరకమని అంటారు. భారత్లోనే స్వర్గం మరియు నరకం గురించి చాలా చర్చ జరుగుతుంది. మనుషులు మరణిస్తే వారు స్వర్గవాసులయ్యారని అంటారు. దీని ద్వారా వారు ఇంతవరకు నరకవాసులుగా ఉండేవారని, పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్లారని నిరూపించబడుతున్నట్లు. కాని మనుషులకు అసలేమీ తెలీదు. ఏది తోస్తే అది మాట్లాడతారు. యథార్థ అర్థాన్ని అసలేమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఓదార్చుతున్నారు. ఇప్పుడు కొద్దిగా ఓర్పు వహించండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా తయారు చేసి స్వర్గమని అనబడే ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఎటువంటి పాపము ఉండదు, ఎటువంటి దుఃఖమూ ఉండదు. పిల్లలకిప్పుడు ఓదార్పు లభించింది. ఈరోజు ఇక్కడున్నారు, రేపు తమ శాంతిధామానికి సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకు, అనారోగ్యం కల మనిషి కొంచెం కోలుకుంటున్నప్పుడు మీరు త్వరలోనే చాలా బాగైపోతారు అని అతనికి డాక్టర్ ఓదార్పునిస్తారు. ఇప్పుడిక్కడిది అనంతమైన ఓదార్పు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు మొదలైన వారు అంటూ వచ్చారు. మరిప్పుడు వాటి గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడు మరియు ఎవరి ద్వారా తెలుసుకోగలరు అనేది ఎవరికీ తెలియదు. డ్రామా ఆది మధ్యాంతాల గురించి అసలెవరికీ తెలియనే తెలియదు. తండ్రి అంటారు, నేను సంగం యుగంలో వచ్చి డ్రామానుసారంగా పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా తయారు చేస్తాను. తర్వాత మీకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. అనగా మీ జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని తెరుస్తాను. మీకు ప్రకాశం లభించింది. కనుల వెలుగు పోయినట్లయితే మనుషులు అంధులవుతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు. మనుషులై ఉంటూ ఆ తండ్రిని మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోకపోతే వారిని బుద్ధిహీనులని అనడం జరుగుతుంది. కొందరేమో అంధులకు పిల్లలు అంధులుగా ఉన్నారు, మరికొందరు నేత్రాలు కలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగినట్లుగా మరియు ఆ ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన జరిగినట్లుగా చూపిస్తారు. సత్యుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించారు.
నేను రాజును, నేను బ్యారిస్టర్ను అని ఆత్మలంటారు. మనం విశ్వరచయితైన తండ్రి ద్వారా విశ్వ స్వరాజ్యాన్ని పొందుతున్నామని ఆత్మైన మీకిప్పుడు తెలుసు. వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. వారు క్రియేటర్ కావున వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర గురించి ఏ ఒక్కరికీ కూడా తెలియదు. ఎవరికీ జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు. తండ్రి తప్ప ఇంకెవరూ మూడవ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనం ఆత్మల సృష్టి. మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతామని లేదా జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని సన్యాసులంటారు. కాని అలా జరగదు. బ్రహ్మతత్వంలోకి వెళ్లి నివసిస్తామని మీకు తెలుసు. ఆ శాంతిధామం ఇల్లు. వారు బ్రహ్మతత్వాన్నే భగవంతుడని అంటారు. ఎంత వ్యత్యాసం ఉంది! బ్రహ్మం అనేది తత్వం. ఏ విధంగా ఆకాశం ఒక తత్వమో అలాగే బ్రహ్మము కూడా ఒక తత్వం. అక్కడ ఆత్మలమైన మనం మరియు పరంపిత పరమాత్మ నివసిస్తాము. దానిని స్వీట్ హోమ్ అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనమవ్వవని మరియు ఆత్మ ఎప్పుడూ వినాశనం చెందదని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశి. ఈ డ్రామా కూడా తయారు చేయబడినది, అవినాశి అయినది. ఈ డ్రామాలో ఎంతమంది పాత్రధారులున్నారు? ఇప్పుడిది సంగం యుగం. ఈ సమయంలో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. నాటకం పూర్తయితే పాత్రధారులందరూ, రచయిత మొదలైన వారంతా వచ్చి హాజరవుతారు. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తవుతుంది. తర్వాత మళ్లీ రిపీట్ అవ్వనున్నది. ఆ హద్దు నాటకాలలో మార్పులు జరగచ్చు. డ్రామా పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అనాది అవినాశి అయినది. తండ్రి త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారు చేస్తారు. దేవతలు త్రికాలదర్శులుగా ఉండరు. అలాగే శూద్రవర్ణం వారు త్రికాలదర్శులుగా ఉండరు. త్రికాలదర్శులు కేవలం బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరు మాత్రమే. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించడం జరగదు. మీకు వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి మరియు అన్ని ధర్మాల గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారు. తండ్రి పిల్లలను తమ సమానంగా తయారు చేస్తారు కదా. జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే. వారు ఆత్మలందరికీ తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి, శివబాబా వచ్చారు, వారిని స్మృతి చేయండి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు. గీతలో కొన్ని విషయాలు సత్యమైనవి ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమమైన శాస్త్రం. ఇది ఆది సనాతన దేవీదేవతా ధర్మం యొక్క శాస్త్రం. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 అని కూడా అర్థం చేయించడం జరిగింది. మిగిలిన ధర్మాల వారు కేవలం వారి ధర్మాలను స్థాపన చేయడానికే వస్తారు. అక్కడ రాజ్యం మొదలైన వాటి విషయమేమీ ఉండదు. వారిని గురువులని కూడా అనలేరు. గురువు కర్తవ్యం తిరిగి తీసుకువెళ్లడం. ఇబ్రాహీం, బుద్ధుడు, క్రైస్టు మొదలైన వారు వస్తారు. తర్వాత వారి వెనుక వారి వంశావళి కూడా వస్తుంది. గురువు అనగా దుఃఖం నుండి విముక్తులుగా చేసి సుఖంలోకి తీసుకువెళ్లేవారు. ఆ ధర్మస్థాపకులు కేవలం ధర్మస్థాపన చేయడానికి వస్తారు.
ఇక్కడైతే చాలా మందిని గురువులని అంటూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతిదాత. పిలవడం కూడా ఒక్క రాముణ్ణే పిలుస్తారు. శివబాబాను కూడా రాముడని అంటారు. చాలా భాషలున్నాయి కావున పేర్లు కూడా చాలా పెట్టేశారు. వారి అసలు పేరు శివ. వారిని సోమనాథుడని కూడా అంటారు. సోమరసాన్ని తాగించారు, అనగా జ్ఞానధనాన్ని ఇచ్చారు. ఇకపోతే నీరు మొదలైన వాటి విషయమైతే ఏమీ లేదు. మిమ్మల్ని సమ్ముఖంలో నాలెడ్జ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా తయారు చేస్తున్నారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒకటే ఉంటుంది. ఒకే సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఈ సమయంలో ఈ భూమి అంతా రావణుడి స్థానంగా ఉంది. కేవలం లంకలో మాత్రమే కాదు, మొత్తం భూమిపై రావణుడి రాజ్యం ఉంది. రామరాజ్యంలో చాలా కొద్దిమంది మనుషులుంటారు. ఇది కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బాబా అర్థం చేయించారు, నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలో మిగిలిన వారంతా వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారత్లో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు, కానీ అందులో శివుని చిత్రాన్ని మాయం చేసేశారు. పరంపిత పరమాత్మైన శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన మరియు విష్ణు ద్వారా పాలన చేయిస్తారని, వారిని కరణ్ కరావన్హార్, చేసి చేయించేవారు అని అంటారని శివుని చిత్రం ద్వారానే నిరూపించబడుతుంది. వారు స్వయమూ కర్మలు చేస్తారు, పిల్లలను మీకు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీరు ఏ కర్మలైతే చేస్తారో అవి వికర్మలవుతాయి. సత్యుగంలో మీరు ఏవైతే కర్మలు చేస్తారో అవి అకర్మలవుతాయి. ఇక్కడ వికర్మలే జరుగుతాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సత్యుగంలో పంచవికారాలు ఉండనే ఉండవు. ఒక్కొక్క విషయం అర్థం చేసుకోవాల్సింది మరియు అది క్షణంలో అర్థం చేయించడం జరుగుతుంది. ఓం యొక్క అర్థాన్ని వారైతే చాలా విస్తారంగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరం. ఇదెంత సహజం. మనం సుఖధామానికి వెళ్తున్నామని మీరు భావిస్తారు. శ్రీకృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. వాస్తవానికి అది కృష్ణపురి కూడా. మాతలు కృష్ణపురిలోకి వెళ్లేందుకు చాలా కృషి చేస్తారు. మీరిప్పుడు భక్తి చెయ్యరు, మీకు జ్ఞానం లభించింది. మిగిలిన మనుష్యమాతృలెవర్లోనూ ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్తాను. మళ్లీ పతితంగా ఎవరు తయారు చేస్తారు? ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేరు. మేల్ మరియు ఫీమేల్ అందరూ భక్తురాళ్లే, సీతలే. అందరి సద్గతిని చేసేవారు తండ్రి. అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. ఇదున్నదే దుఃఖధామం. తండ్రి మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తారు. లక్ష్మీనారాయణుల ఆత్మలకు ఇప్పుడు జ్ఞానముంది. నేను చిన్నప్పుడు ఇలా కృష్ణునిగా ఉండేవాడిని, పెద్దవాడిగా అయిన తర్వాత ఈ విధంగా శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్న జ్ఞానముంది. ఇంకెవరికీ ఈ జ్ఞానం లేదు. తండ్రి అంటారు, మీరంతా పార్వతులు. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేసేందుకు, అమరలోకంలోకి తీసుకువెళ్లేందుకు మీకు అమర కథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకం. పార్వతులైన మీరంతా అమరనాథుడి ద్వారా అమర కథను వింటున్నారు. మీరు నిజంగా అలా తయారవుతారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే
ఆత్మైన మీరు అమరులుగా అవుతారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. ఉదాహరణకు, సర్పం ఒక కుబుసాన్ని వదిలి మరొకటి ధరిస్తుంది. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవే. భ్రమరం ఉదాహరణ కూడా ఇక్కడికి చెందిందే. బ్రాహ్మణులైన మీరేం చేస్తారు? వికారీ పురుగులను మార్చి దేవతలుగా తయారుచేస్తారు. ఇది మనుషుల విషయమే. ఇది భ్రమరముకు సంబంధించిన ఒక ఉదాహరణ. బ్రాహ్మణ పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి ద్వారా అమర కథను వింటున్నారు. ఇతరులకు కూడా కూర్చుని జ్ఞానాన్ని బూబూ చేస్తారు. దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా తయారవుతారు. అంతేకాని మానస సరోవరంలో మునక వేయడంతో ఎవరూ దేవకన్యలుగా అవ్వరు. అదంతా అసత్యం. మీరు అసత్యమే వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి సత్యం వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరంపిత పరమాత్మ ఈ నోటి ద్వారా వినిపిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. మనం ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానులుగా అవ్వాలి. తర్వాత పరమాత్మ తాను ఎవరు అనేది కూడా రియలైజ్ చేయిస్తారు. ఇతరులెవరూ ఆత్మాభిమానులుగా తయారు చేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి తప్ప ఇంకెవరూ చెప్పలేరు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారి జయంతి ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు. తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను. లేదంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? పతిత తనువే కావాలి. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణులను రచించారు కదా. వారంటారు, నేను పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. అప్పుడు ఎవరి స్థాపనైతే జరుగుతుందో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారు దేవతలుగా అవుతారు. మనుషులు బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమక పడతారు. ఇది దాదా చిత్రం కదా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనంలో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపితకు పిల్లలైన బ్రహ్మ కుమార కుమారీలు వేల సంఖ్యలో ఉన్నారు. కావునిది అసత్యం అవ్వదు కదా. మనం శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. వారు అవ్యక్త బ్రహ్మ అని పిల్లలైన మీకు అర్థం చేయించారు. ప్రజాపిత అయితే సాకారంలో ఉండాలి. పతితంగా ఉన్న వీరే పావనంగా అవుతారు. తతత్వం ఇది మీకు కూడా వర్తిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మాభిమానులుగా అయి ఈ చెవుల ద్వారా అమర కథను వినాలి. జ్ఞానాన్ని బోబూ చేస్తూ తమ సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా అవ్వాలి. సోమరసాన్ని తాగాలి మరియు తాగించాలి. వరదానము, మాయ విఘ్నాలను ఒక ఆటలా అనుభవం చేసే మాస్టర్ విశ్వనిర్మాత భవ. ఎలాగైతే ఎవరైనా పెద్దవారి ముందు చిన్నపిల్లలు తమ బాల్యపు నిర్లక్ష్యం కారణంగా ఏదైనా మాట్లాడేసినా, ఏదైనా అలాంటిలాంటి పనులు చేసినా ఆ పెద్దవారు ఏమని భావిస్తారంటే, వీరు నిర్దోషులు, వీరికేం తెలీదు, వీరు చిన్నపిల్లలు. కావున వారిపై ఎటువంటి ప్రభావము ఉండదు. అలాగే ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వనిర్మాతలుగా భావిస్తారో అప్పుడీ మాయ విఘ్నాలు చిన్న పిల్లల చేష్టల్లా అనిపిస్తాయి. మాయ ఎవరో ఒక ఆత్మ ద్వారా సమస్యగా, విఘ్నంగా లేక పరీక్షాపత్రంగా అయి వచ్చినప్పుడు
దానికి భయపడరు. అక్కడ వారిని నిర్దోషులుగా భావిస్తారు. స్లోగన్: స్నేహాన్ని, శక్తిని మరియు ఈశ్వర్య ఆకర్షణను స్వయంలో నింపుకున్నట్లయితే అందరూ సహయోగులుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు జ్వాలాముఖిగా అయి ఆసురీ సంస్కారాలను, ఆసురీ స్వభావాన్ని అన్నింటినీ భస్మం చేయండి. దేవీల స్మృతి చిహ్నాలలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లుగా చూపిస్తారు. అక్కడ అసురులంటే ఎవరో వ్యక్తులని కాదు, అక్కడ ఆసురీ శక్తులను అంతం చేశారు. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితికి స్మృతి చిహ్నం. ఇప్పుడు యోగానికి చెందిన ఎటువంటి జ్వాలను ప్రజ్వలితం చేయండంటే ఆ జ్వాలలో ఈ కలియుగి ప్రపంచం కాలి భస్మమైపోవాలి. ఓం శాంతి.